ఈజీగా మనం చెప్పేయచ్చు. ఇది 20 మధ్యలో నెంబరు 25.5 అంటే 25.5 అంటే ఇది 25, ఇది 26. ఎందుకు? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటే ఉండాలి. 25కి 26కి యావరేజ్ అంతా 25.5, 25, 26. మిగతా నెంబర్లు ఏంటి? 24, 25, 24, 27. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఇవి 24 into 27. 24 into 27 ఈజ్ నథింగ్ బట్ 24 into 27 648 అవుతుంది. ఇలా ఈజీగా షార్ట్కట్లో చేయొచ్చు, చాలా సింపుల్గా. ఓకేనా? మధ్యపదము, ఈ మధ్యపదము నాలుగిటికి ఈ రెండింటి మధ్య ఉంటుంది. 4 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఉంటుంది. అదే 3 ఉంటే ఇదే మధ్యపదం. 4 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య సగటు. ఈ రెండింటి మధ్య సగటు అంటే మధ్యపదం అన్నా కూడా సగటే. మీకు ఒక ఐడియా వస్తూ ఉండాలి ఇప్పుడు. ఎస్, 648. తర్వాత మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య మరియు దాని ముందు వచ్చు. ఇవన్నీ SI 2011 క్వశ్చన్లు. ఒక సంఖ్య మరియు దాని ముందు వచ్చు రెండు వరుస సంఖ్యలు మొత్తం 50 అయినా ఆ సంఖ్య ఎంత? దాంట్లో నేను చెప్పిన దాంట్లో ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు, కానీ ప్రొసీజర్ మనం చేయకూడదు. షార్ట్కట్ ఇక్కడ. ఫస్ట్ దానికి ప్రొసీజర్ చూపించాను, సెకండ్ దానికి ప్రొసీజర్ చూపించాను. ఓకే, ఒక సంఖ్య మరియు దాని ముందు వరుస సంఖ్యల మొత్తం 50 అంటే ఇవన్నీ 3 కూడా వరుస సంఖ్యలే. 3 కూడా వరుస సంఖ్యలు అంటే వరుస సంఖ్యల మొత్తం 50 అంటే మధ్యలో నెంబర్ ఎలా కనుక్కుంటాం? 50/3. 50/3 అంటే మనకు నెంబర్ ఎంత రావాలి? 3 నెంబర్ల మధ్యలోది ఖచ్చితంగా వచ్చే నెంబర్ ఖచ్చితంగా మధ్యలో నెంబరే. అంటే ఇది మధ్యపదం అయి ఉంటుంది. మధ్యపదం కన్ఫామ్గా ఇంటీజర్ అయి ఉండాలి లేదా పూర్ణాంకం అయి ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే 50/3 అనేది 3 1 3 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఇది ఇక్కడ ఏమని ఇచ్చాడు? సంఖ్యలు అన్నాడు. పూర్ణ సంఖ్యలు అనలేదు, లేకపోతే కరణీయ సంఖ్యలు అనలేదు. సంఖ్య అన్నాడు కాబట్టి ఇంటీజర్ అయి ఉండాలి. 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి మనకి డేటా గివెన్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే ఒకవేళ 48 అయితే 48 కనుక అయిందంటే 48 అయినప్పుడు ఈజీ. 48 అనుకోండి, 48/3 3 1 3 3 6 18 అంటే 16. మధ్యలో పదం మన 16 వచ్చేసింది. ముందుల పదం ఏమవుతుంది? 15 అవుతుంది. దాని తర్వాత పదం 6 17 అవుతుంది, అంతే. సో అయినా ఆ సంఖ్య ఎంత? సంఖ్య అన్నాడు ఏంటి? ఒక సంఖ్య మరియు దాని ముందు వచ్చే 2 వరుస సంఖ్యలు అన్నాడు. సో సంఖ్య ఇది, ముందు వచ్చే సంఖ్యలు ఇది. సో 17 ఆన్సర్ డైరెక్ట్గా. ఓకేనా? లేదు సార్ నేను ప్రొసీజర్ చేస్తానన్నా అనుకో, ఇలా చేయి. ప్రొసీజర్ x - 1 ఒకటి, x ఒకటి, x + 1 ఒకటి. సేమ్ మనం చేసిన ప్రొసీజరే, ఏం లేదు ఇక్కడ. 1 1 క్యాన్సిల్. ఇక్కడ 3x = 48 అవుతుంది. x = 16 అవుతుంది. x 16 ఇక్కడ ఉంది కాబట్టి 17 15. మనం చేసిన ప్రొసీజరే, మనం దీని నుంచే డీల్ చేసాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అంకశ్రేణిలో నుంచి చూడండి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో. కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి.
ఎస్, అంకశ్రేణిలో ఇంకో క్వశ్చను. ఎస్, 4 వరుస సహజ సంఖ్యల మొత్తం. చాలా బాగుంది క్వశ్చన్, చూడండి. నాలుగు వరుస సహజ సంఖ్యల మొత్తం 4 వరుస సహజ సంఖ్యల మొత్తం 54 అయిన ఆ సంఖ్యలలో మొదటి మరియు చివరి సంఖ్యల వర్గాల భేదం ఎంత? చివరి సంఖ్యలు చూసారా, నేను చెప్పాను ఆల్రెడీ. సహజ సంఖ్యలు అంటే సంఖ్యల గురించి తెలుసుకుని ఆ సంఖ్యలని మనం ఆపరేట్ చేయడం అనమాట. సహజ సంఖ్యల వర్గాల భేదం ఎంత? భేదం అంటే డిఫరెన్స్. ఇంగ్లీష్లో కూడా ఒకసారి చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ is 54. Then what is the difference between their squares of what are the difference of first number and last number square? ఓకేనా? ఎస్, 4 వరుస సంఖ్యలు మొత్తం 54 అయితే 54 మొత్తం 54 అన్నాం. 54 మధ్య పదం ఏమవుతుంది? మధ్య పదం ఎలాగనుకుంటాం? సరాసరి ఎంత? సరాసరి ఎలాగనుకుంటాం? 54/4 కాబట్టి 4 ఉంటాయి కాబట్టి నెంబర్సు, అంటే చూడండి 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య యావరేజ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య 4 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి మధ్యలో ఒకటే ఉంటుంది, ఒకటే తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 4, ఇది 5, 6 అలా అవుతుంది. అంటే ఈ రెండింటి యావరేజే అవుతుంది. ఓకేనా? మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? ఈ రెండింటి మధ్యలో పదం అవుతుంది. ఈ రెండింటి మధ్యలో పదం మధ్యగతం, సరాసరి ఆర్ సగటు. ఓకేనా? ఈ రెండింటి మధ్య పదం అవుతుంది. ఓకే, 54/4 కదా వరుస సంఖ్యలు అన్నాడు. 4 ఎన్ని పదాలు ఉన్నాయి? 4 అన్నాడు. దీన్ని కరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేస్తే 13.5 వస్తుంది. ఇక్కడ 13.5 అంటే 13.5 ఈ రెండింటి మధ్య ఇవి వరుస సంఖ్యలు. వరుస అంటే ఒకటే తేడా ఉంటుంది. మీరు గమనించినట్లయితే 13.5 ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ 13 వస్తుంది, ఇక్కడ 14 వస్తుంది. రెండింటిని యావరేజ్ చేస్తే మధ్యలో పదం వస్తుంది. యావరేజ్ అంటే లేదు, ఈ రెండింటి మధ్యలో పదమే. మధ్యగతం యావరేజ్ అంతా ఒకటే. 13, 14, 12, 13, 14, 15. అర్థమైందా? ఇప్పుడు 13 పాయింట్ అనేది 5 అనేది మధ్యలో పదం. 13, 14 ఆల్రెడీ వేస్తాం. 14 తర్వాత 15, 13 తర్వాత 13 ముందు 12. ఎందుకు 4 వరుస సహజ సంఖ్యలు అన్నాడు? వరుస సహజ సంఖ్యలు అంటే వరుస సహజ సంఖ్యలు అంటే ఏంటి? కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 వాటి మధ్య ఇప్పుడు 13, 12, 13, 14, 15 వరుస సంఖ్యలే కదా. సో నెంబర్స్ డైరెక్ట్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఏమడిగాడు? మొదటి మరియు చివరి సంఖ్యల వర్గాల భేదం. ఎస్, చివరి సంఖ్య ఏంటి? 15. మొదటి సంఖ్య 12. 15² - 12² మనకు కావాలన్న. దీన్ని ఇలా చేయొద్దు. 15² 225 - 144 చేయొద్దు. సింపుల్ వే నేను ఒకటి చెప్తాను. ఇది a² - b² రూపంలో ఉంది. సో a + b × a - bగా రాయండి, సింపుల్ అయిపోతుంది. 15 + 12 × 15 - 12. 15 + 12 అంటే 27. 27 × 3 81. ఇలా చేసిన ఆన్సర్ అయితే వస్తుంది. 225లో నుంచి 144 తీసేస్తే 81 వస్తుంది. దిస్ ఈజ్ స్మార్ట్ వే. 15 + 12, 15 - 12 ప్రొసీజర్ చేస్తాను సార్. సేమ్ ప్రొసీజర్, సేమ్. ఏమనుకుంటాం? 4 వరుస సంఖ్యలు అంటే అక్కడ ఏం చెప్పాను? వరుస సంఖ్యలు అంటే x - 1 ఒకటి తీసుకో, x ఒకటి తీసుకో, x + 1 ఒకటి తీసుకో, x + 2 ఒకటి తీసుకో, x + 2 ఒకటి తీసుకో. ఇది మొత్తం ఎంత అవుతుంది అన్నాడు? 54 అవుతుంది అన్నాడు. 54 అవుతుంది అంటే x + x -1 + 1 క్యాన్సిల్, x + x 2x 2x + x 3x. ప్రొసీజర్ చెప్తున్నాను. ప్రొసీజర్ ఇది సింపుల్. 3x ప్లస్ ఇప్పుడు అర్థమైందా? నేను సరాసరి గురించి ఎందుకు చెప్పాను? 3x + 2 =
54, 3x ఈక్వల్ 54 మైనస్ 2 52. ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తే 3 1 3 ఎస్ మిగిలిందే ఇక్కడ తేడా వచ్చింది. సారీ ఎక్స్ ప్లస్ 4x కదా, 4x ప్లస్ 2 ఈక్వల్ టు 6. సో క్యాన్సిల్ చేసేస్తే 4 1s 4 3s అంటే x ఈక్వల్ టు 13 వచ్చిందన్న. అంటే ఎక్స్ ప్లస్లో ఇక్కడ 13 రాస్తే 13 ముందున్న నెంబర్ 12, తర్వాత నెంబరు 14, తర్వాత నెంబర్ 15. అలానే చేయొచ్చు, ఇలా ఇది ప్రొసీజర్. ఇది స్మార్ట్ వే. దిస్ ఈజ్ స్మార్ట్ వే ఆఫ్ ఫైండింగ్ నెంబర్స్. ఫైండింగ్ ఈజీగా చేయొచ్చు నాన్న. ఇది SI 2012 క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం మనం. ఇదంతా అంకశ్రేణినా? అంకశ్రేణి తెలియకుండానే అంకశ్రేణి ఫామ్లో మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏపీఎస్ఐ మెయిన్స్ 2017 క్వశ్చన్. 4 వరుస సరి సంఖ్యల మొత్తం. 4 వరుస సరి సంఖ్యల మొత్తం. సరి సంఖ్యలైనా బేస్ సంఖ్యలైనా అన్నీ అంకశ్రేణే. 4 వరుస సరి సంఖ్యల మొత్తం 228 అయితే 4 అన్నాడు. సో 228 అయితే సంఖ్యలలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల లబ్ధం. గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం. సంఖ్యల లబ్ధమేనా? లబ్ధం అంటే ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 228. దెన్ what is the product of maximum and minimum number? Okay, minimum of those numbers. సో 4 వరుస సంఖ్యలు అన్నాడు, సరి సంఖ్యలు అన్నాడు. 228 సగటు కనుక్కున్న సగటే మధ్యపదం అవుతుంది. 228/4. 4 అంటే 4 5 20, 2 మిగిలింది. 4 5 20 మిగిలింది. సరిపోయింది కదా. 4 వరుస సరి సంఖ్యల 4 5 20,
2 మిగిలింది, పోలేదు. ఎస్, 20, 28, 4 5 20, 4 7 28. ఓకే, అంటే మధ్యలో ఓకే, మధ్యలో పదం 57 వచ్చింది నాన్న. మధ్యలో పదం 57 అంటే 4 పదాలు, మధ్యలో పదం 57, 4 పదాలు ఉంది. ఇది ఎక్కడ ఒక పదం, ఇక్కడ ఒక పదం, ఇక్కడ ఒక పదం, ఇక్కడ ఒక పదం ఉంటుంది. మధ్యలో పదం 57 అంటే ఇది 56 అవుతుంది, ఇది 58 అవుతుంది. ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదం ఎంత? ఇది సరి సంఖ్యలు కాబట్టి 2 ఉంటుంది కదా భేదం. ఈ రెండింటికి మధ్యలో సంఖ్య ఏంటి? 57. సో 56, 58, 59, 54. ఎస్, ఆ పదాలు 54, 50, ఇది 60. సో ఇప్పుడు ఏమన్నాడు? గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం. ప్రొసీజర్ చేయడం కన్నా ఇది సింపుల్ కదా, చాలా సింపుల్. దిస్ ఈజ్ స్మార్ట్ వే, ఐ కెన్ సే స్మార్ట్ వే. ఓకే, 54 × 60 ఇదే కదా మనకు కావాల్సింది, గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం. 54 × 60 ఇది కూడా సింపులే. 54 × 60 అంటే 5 ఆరులు 300, 5 ఆరులు 30, 4 ఆరులు 24. సారీ, 5 ఆరులు 30 అంటే 50, 60లు 3000, 4 60లు 240, 3240. ఇలా స్మార్ట్గా ఆలోచించడానికి ట్రై చేయి. 3240 అంతే. లేకపోతే ఇంకా సింపుల్గా ఎలా చేయాలి అంటే, అక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే, ఆప్షన్ నెంబర్ ఏ 3480, ఆప్షన్ నెంబర్ బి 3520, ఆప్షన్ నెంబర్ సి 3240, ఆప్షన్ నెంబర్ డి 3560. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 0 ఆల్రెడీ ఉంది కాబట్టి అన్నింటిలో 0 ఉంది, ప్రాబ్లం లేదు. 4 ఆరులు ఎంత? 24. లాస్ట్లో 4 ఉండాలి, 4 0 ఉండాలి. 4 0 ఉన్నది ఒకటే ఉంది, అదే ఆన్సర్. ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా చేయక్కర్లేదు. ఓకే, దట్స్ ఇట్. ఎస్, అంకశ్రేణి వల్ల అంకశ్రేణిలో సగటు యావరేజ్ అనేది మనకి ఎంత హెల్ప్ చేస్తుంది చూడండి. యావరేజ్, సరాసరి, సగటు, యావరేజ్, మధ్యగతం. యావరేజ్, మధ్యగతము, సగటు అంకశ్రేణికి ఒకటే. ఓకే, రైట్. ఇప్పుడు మనం అంకశ్రేణిలో ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఎస్, అంకశ్రేణిలో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఎస్, అంకశ్రేణిలో ఆల్రెడీ మనం చూసాం. ఎస్, అంకశ్రేణిలో ఆల్రెడీ మనం ఏం చూసామంటే, మనకి శ్రేణి ఇలా ఉంటుంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d and so on up to a plus n minus 1 into d. This is nothing but t1, t2, t3, t4 and so on up to ఇది tn అన్న. సో జనరల్ టర్మ్ ఏమవుతుంది, ఈ ఫామ్లో మనం చూసాం. tn = a plus n minus 1 into d. మన శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేసి మనకి ఇంకో ఫార్ములా కూడా అందించారు. అంకశ్రేణిలో n పదాల మొత్తము, అంకశ్రేణిలో n పదాల మొత్తము. ఇది మనకి ఈ డెరివేషన్ మనకు అవసరం లేదు, కాకపోతే టెట్ డిఎస్సికి అవసరం, తర్వాత ఎస్ఏకి, సో అదే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కూడా అవసరం. ఇక నేను సింపుల్గా చెప్తున్నాను, నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్ఏ మీద కాబట్టి చెప్తున్నా. అంకశ్రేణిలో n పదాల మొత్తం, అంకశ్రేణిలో n పదాల మొత్తం ఫార్ములా ఏంటంటే n/2 ×
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ t1 అనే మనం ఏమంటామంటే మొదటి పదం అనొచ్చు ఏ. ఈ tn అనే మనము ఎల్ లాస్ట్ పదం అంటే చివరి పదము అనొచ్చు. ఏ అంటే మొదటి పదం, ఎల్ అంటే చివరి పదం. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, మొదటి పదం చివరి పదం. n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఎలా వస్తుంది అనేది మనకు అనవసరం. ఓకే, చెప్పాలి అంటే మనం ఎస్జిటిలో అదే టెట్ డిఎస్సిలో చెప్తాం. ఓకే, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంకశ్రేణిలో n పదాల మొత్తం. n పదాల మొత్తం అంటే ఎన్ని పదాలు కావాలనుకుంటానో అన్ని పదాలు. ఓకే రైట్. ఇప్పుడు n పదాలు, దీన్ని ఇలా రాయి చూడండి. n పదాల మొత్తం, దీన్ని ఎస్ఎన్ అంటాం. ఎస్ఎన్తో డినోట్ చేస్తాం. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ n/2 అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2aని నేను ఇలా రాస్తా. ఏ ప్లస్ 2aని ఏ ప్లస్ రాస్తా. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డిగా రాస్తా. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ ఏ అంటే ఏ ఫస్ట్ టర్మ్, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి లాస్ట్ టర్మ్. అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు ఐ కెన్ సే లైక్ దిస్ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. అంటే n/2 ఇంటూ మొదటి పదము ప్లస్ చివరి పదము, మొదటి పదము ప్లస్ చివరి పదము, మొదటి పదము ప్లస్ చివరి పదము అనొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 359, 365, 365, 365, 371. ఈ శ్రేణిలో ఈ శ్రేణి అంటే అంకశ్రేణి. ఇది 10 పదాల మొత్తం. 10 పదాల మొత్తం అంటే అంకశ్రేణి. చూడండి, యాక్చువల్గా n పదాల మొత్తం అంటే ఏం లేదు. n పదాల మొత్తం అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇంగ్లీష్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఎస్ఎన్. దాన్నే ఎస్ఎన్ అన్నాను నేను, సమ్ ఆఫ్ n టర్మ్స్. 10 పదాల మొత్తం అడిగాడు. మన ఫార్ములా తెలుసు, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1. n ఎంత? n10. ఇక్కడ చూడండి, ఇది అంకశ్రేణి కదా, ఒకసారి చెక్ చేద్దామా. అంకశ్రేణి కదా. 359కి ఒక 6 యాడ్ చేసామనుకోండి, 365. 365కి 6 యాడ్ చేస్తే 371. అంటే ఇక్కడ డి ఎంత అంటే డి ఎంత? 6 ప్లస్ 6. డి ఈజ్ ప్లస్ 6. n తెలుసు, డి తెలుసు. ఏ ఎంత? ఏ వచ్చేసి ఫస్ట్ టర్మ్, ఏ వచ్చేసి 359. సో డైరెక్ట్ ఇక రాయండి. n/2, n అంటే 10 టర్మ్స్, 10/2 ఇంటూ ఏ ప్లస్ అంటే ఏ అంటే 359 ప్లస్ n మైనస్ 1 అంటే 9 ఇంటూ 2a కదా, సారీ, n/2 ఇంటూ 2a, 2 ఇంటూ 359, 2 ఇంటూ 359 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 9 ఇంటూ డి ఎంత? డి వచ్చేసి 6. సో దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే, లేదు దీనిలో ఏదన్నా చేయొచ్చా, 327. ఎస్
ఎస్, ఆన్సర్ ఎంత వస్తుంది అంటే దీనికి 3860. 3860 మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ ఇదే వస్తుంది 3860. ఓకే, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, రైట్. నెక్స్ట్ దీన్నే తీసుకున్నాను, దీని నుంచి కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేయొచ్చు, ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అంకశ్రేణిలో మనకేమిచ్చాడు అంటే n పదాల మొత్తానికి ఫార్ములా Sn = n/2 × a + l, n/2 × 2a + n. దీని నుంచి ఇది వచ్చింది, n/2 × 2a + n - 1. ఇప్పుడు అంకశ్రేణి ఇది తీసుకుందాం నా ఎగ్జాంపుల్, n వరుస సహజ సంఖ్యలు. వరుస సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 అండ్ సో ఆన్, లాస్ట్కి n వస్తుంది నాన్న. n అంటే ఎన్ని టర్మ్స్ అయితే అంత. ఇది వరుస సహజ సంఖ్యలు అంటాం, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటాం. వీటి మొత్తం పదాల మొత్తము ఎంత చూడండి. అంటే వీటి మధ్య సరే ఈ డి వద్దు, ఏమొద్దు మనకి. ఇంకా ఇక్కడ ఏ వచ్చేసి 1, లాస్ట్ టర్మ్ ఏంటి, లాస్ట్ టర్మ్ వచ్చేసి n. లాస్ట్ టర్మ్ n ఎన్ని పదాలు, n పదాలు కాబట్టి n అంటే n/2 ఇంటూ ఏ ఎంత 1, b ఎంత, లాస్ట్ టర్మ్ ఎంత n. దట్స్ ఇట్. దీన్ని ఎలా రాస్తామంటే n × n + 1/2. ఆల్రెడీ మనం చూసే ఉంటాం ఈ ఫార్ములాని. అంటే n వరుస సహజ సంఖ్యల మొత్తము, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, అందుకే నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను. n వరుస సహజ సంఖ్యల మొత్తము n × n + 1/2. n × n + 1/2 అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అనొచ్చు. 1 నుంచే మొదలవ్వాలి, nతో ఎండ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n × n + 1/2. నేను కాన్సెప్ట్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. ఎస్, n × n + 1/2 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఇంకా ఈ రెండింటి నుంచి ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చేద్దాం. ఎస్, వీటి నుంచి ఇంకొన్ని సరి సంఖ్యల మొత్తము, బేస్ సంఖ్యల మొత్తం. అంకశ్రేణే ఇదంతా, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, టేబుల్స్, గుణిజాలు అన్నీ అంకశ్రేణి కాబట్టి ఏం చేద్దామంటే ఎస్. సరే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. n × n + 1/2 ఆల్రెడీ వచ్చేసింది. n × n + 1/2 ఏది వరుస, సరే అది ఆల్రెడీ మనకు వచ్చేసింది. అంటే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ n టర్మ్స్, వరుస సహజ సంఖ్యల మొత్తం ఇక్కడ రాస్తున్నాను. వరుస అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ n × n + 1/2. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బేసి సంఖ్యలో ఒకటి చూద్దాం, లేకపోతే ఒక ప్రాబ్లం చేద్దామా. సరే ప్రాబ్లం చేద్దాం, దీని మీద ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం అంటే n వచ్చేసి 15, మొదటి అన్నాడు కాబట్టి మొదటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ n × n + 1/2. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఈ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 15 × 15 + 1 = 16/2. 2 8s 15 120. ఆన్సర్ 120. తర్వాత ఇది చూడండి, ఇది మంచి క్వశ్చన్.
ఇక్కడ రాస్తున్నాను. 8 యొక్క మొదటి 15 గుణిజాల మొత్తం ఎంత? మంచి క్వశ్చన్. మొదటి 15 గుణిజాల మొత్తం ఎంత? 8 యొక్క మొదటి 15 గుణిజాల మొత్తం ఎంత? 8 యొక్క మొదటి 15 గుణిజాల మొత్తము ఎంత అంటే 8 యొక్క మొదటి 15 గుణిజాలు అంటే ఇలా వస్తుంది చూడండి. 8 గుణిజాలు అంటే ఏంటి అంటే 8 మల్టిపుల్స్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8 మల్టిపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. ఓకే, అంటే 8 తర్వాత ఏంటి? 8 2 16, 8 3 24, 8 4 32 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం ఇలా రాయొచ్చు చూడండి. 8 యొక్క ఫస్ట్ గుణిజం ఎలా ఉంటుంది? 8 × 1 తర్వాత గుణిజం 8 × 2 అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే 8 కామన్, 8 × 3 + 8 × 4 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 8 మనం కామన్ తీయచ్చు. 8 మనం కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 1 + 2 + 3 + 4 + అప్ అండ్ సో ఆన్ అప్ టు 15. ఫిఫ్టీన్ 8 × 15. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 15 చూడండి, ఇక్కడ చూడండి. 1 + 2 + 3 + 4 + 15 అంటే n పదాల మొత్తం, 15 వరుస సహజ సంఖ్యల మొత్తం. ఇందాక మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం అన్నాడా? సేమ్ అదే. సో అంటే 8 × 15 వరుస సహజ సంఖ్యల మొత్తం అంటే 15 × n × n + 1/2 కదా. 15 × 16/2 2 16, 15 120, 128, 12 96, 960 డైరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇది అప్లికేషన్. ఓకే, దట్స్ ఇట్. ఎస్, ఓకే. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది తుడిపేయట్లేదంటే మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఎస్, ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేస్ సరి సంఖ్యలు తీసుకుందాం. సరి సంఖ్యలు మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తం. మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తం అంటే n సరి సహజ సంఖ్యలు అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అప్ టు సంథింగ్. సరి సంఖ్యల జనరలైజ్ ఫామ్ ఏంటి? 2n. అంటే 2n మొదటి n సరి సహజ సంఖ్యలు అంటే ఇదే కదా. 2n అంటే ఏంటి? 2 మల్టిపుల్స్ ఇవన్నీ. అంటే 2 మల్టిపుల్స్ ఇలా రాయొచ్చు చూడండి. 2 × 2 కామన్ తీస్తే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ అప్ టు n. ఇవన్నీ కలిస్తే n టర్మ్సే ఉంటాయి కన్ఫామ్గా. ఇవన్నీ కలిస్తే n టర్మ్సే ఉంటాయి. n టర్మ్స్ ఎందుకు? మధ్యలో ఒక టర్మ్ ఎగిరిపోతుంది కదా. n టర్మ్సే ఉంటాయి. సో n టర్మ్స్. సో 2 × డైరెక్ట్లీ ఇదేమవుతుంది? మొదటి n సహజ సంఖ్యల మొత్తం కదా. 2 × n × n + 1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ వచ్చేసి n × n + 1. దీనికి కూడా ఒక రకమైన లాజిక్ మనకు వచ్చేసింది. n × n + 1. లేదు సార్, నేను ఇలా చేస్తాను, ఈ ప్రొసీజర్ చేస్తాను సార్. n పదాలు ఉన్నాయి /2. ఏ ఎంత ఇక్కడ? 2. ఇక్కడ ఎల్ ఏ వచ్చేసి 2. సేమ్ దాని నుంచే ఇది వచ్చింది కాబట్టి నేను చేసేస్తాను. ఏ 2, ఏ వచ్చేసి 2, ఎల్ వచ్చేసి 2n. సో n/2 ఇక్కడ కామన్ తీసే 2 కామన్ తీసామనుకోండి, n + 1.
2 కామన్ తీసేస్తే n ఇంటూ n ప్లస్ 1. సో డైరెక్ట్లీ మనకి ఇంకో జనరలైజ్ ఫామ్లో వచ్చింది. మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తము n ఇంటూ n ప్లస్ 1. n ఇంటూ n ప్లస్ 1. నెక్స్ట్ అలానే వచ్చాం కాబట్టి ఇక్కడ ఒకటి ఇచ్చాడు. ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి n ఇంటూ n ప్లస్ 1 అని వచ్చేసాం కాబట్టి మొదటి 84 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. మొదటి 84 సరి సహజ సంఖ్యల మొత్తం అంటే 84 సంఖ్యలు కావాలి. 84 ఇంటూ 84 ప్లస్ 1 అంటే 84 ఇంటూ 85. ఆన్సర్ వచ్చేసి 7140. నువ్వు ఏ ప్రొసీజర్ చేసుకున్నా ఆన్సర్ ఇదే. ఎస్, అంటే ఇక్కడ 84 సరి సహజ సంఖ్యల మొత్తం అంటే చూడండి, 2 + 4 + 6 + 84 కదా. 84 ఇంటూ 2 అంటే 168 కాబట్టి అంటే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ 2 + 4 + 6 + 168, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో ఇక్కడ బై 2 అవుతుంది కదా. అంటే సరి సహజ సంఖ్యలు అన్నాడా. సరి సహజ సంఖ్యలు అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే బై 2. ఓకేనా. బై 2 అంటే 84. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం చూద్దామంటే బేస్ సంఖ్యలు చూద్దాం. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము అంటే